హైదరాబాద్ ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి పూర్తిగా కాలనీలు నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి. చెట్లు విరిగి పడిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ని మనం ప్రతి సంవత్సరం చూస్తూ వస్తున్నాము. అండ్ రైట్ నౌ మనం సరూర్ నగర్ లో సిచ్యువేషన్ ని ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రావణి లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా అప్డేట్స్ తో. శ్రావణి, దాదాపు ఎన్ని గంటల నుంచి ఇదే సిచ్యువేషన్ సరూర్ నగర్ లో కనిపిస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. మరి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోందా? ప్రతిసారి భారీ వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఇంతేనా? ఏం చెప్తున్నారు స్థానికులు? భారీ వర్షం కాదు, చిన్నపాటి వర్షానికే రోడ్లని నదులను తలపిస్తూ ఉన్న పరిస్థితి. 4 చెరువులు కలిసిన వేళ ఈ సరూర్ నగర్లో ఎప్పుడు చూడు ఇదే సిచ్యువేషన్ అని ఇక్కడున్న స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి కూడా ఇదే స్పాట్లో మనం ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. వరదల టైంలో దాదాపు ఒక వారం రోజుల పాటు ఇక్కడున్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాము. అధికారులు దీనిపై దాదాపు ఒక 5 crores బడ్జెట్ని అలొకేషన్ చేసి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన పరిస్థితి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ అసలు వచ్చేది కాదు కదా అని చెప్పి వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. ఇది సరూర్ నగర్లో సెకండ్ కాలనీ, అంటే పూర్తిగా పిఎన్టీ కాలనీ తర్వాత వచ్చే కాలనీ కోదండరామ్ నగర్ కాలనీ. ఈ సరూర్ నగర్ దిల్సుఖ్ నగర్కి నియర్ బై ఉంటుంది. అయితే ఈ వాటర్ ఫ్లో చెరువు కట్ట నుంచి స్టార్ట్ అయ్యి పూర్తిగా ఈ కాలనీస్ నుంచి ముంచెత్తి దాదాపు ఇలా ఇది సెకండ్ కాలనీ. అయితే ఇక్కడి నుంచి 14 కాలనీల్లో పూర్తిగా ఇదే వాటర్ ఫ్లో ఇలానే సిచ్యువేషన్ ఉంది అని మనకి స్పష్టంగా కనిపిస్తోంది. గ్రౌండ్ రియాలిటీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తుంది టీవీ9. మనం విజువల్స్ చూడొచ్చు. ఆ భారీగా ఉదయం నుంచి కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండింది ఫ్లోటింగ్, కానీ అది ఇప్పుడు ఉధృతంగా మ్యాన్హోల్లో పొంగి పొరులుతుంది. పూర్తిగా డ్రైనేజ్ వాటర్ నల్లగా ఒక మురుగు నీరు, దాని నుంచి వస్తున్న నురగంతా తెల్లగా మనకి చుట్టుపక్కలంతా కూడా కనిపిస్తుంది. భయంకరమైన స్మెల్ మనం చూడొచ్చు. అపార్ట్మెంట్స్ పైనుంచి అందరూ కూడా ఇక్కడ ఉంటున్న స్థానికులు చూస్తూ ఉన్నారు. ఈ వరద ఉధృతి ఎప్పుడు తగ్గుతుందని వాళ్ళంతా కూడా కాచుకొని వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి అట్లీస్ట్ పవర్ లేదు. వాటర్ కావాలన్నా, మిల్క్ కావాలన్నా, ఫుడ్కి సంబంధించి వాళ్ళు కిందికి రావాల్సింది. వాళ్ళకి సంబంధించిన డైలీ హోమ్ నీడ్స్ అన్నీ కిందికి వచ్చి తీసుకోవాలి అంటే అట్లీస్ట్ ఈ వాటర్ ఫ్లో తగ్గాలి. కానీ అది నిన్న సాయంత్రం నుంచి కూడా పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అయితే ఉదయం అధికారులు వచ్చి చూశారు. ఇక్కడ అధికారులు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత దీన్ని ఏదైనా కట్టడి చేసే ప్రయత్నం ఇన్స్టాంట్గా ఉందా అని ఆలోచించారు. కానీ పూర్తిగా వరద ప్రవాహము, వర్ష పరిస్థితి కంట్రోల్కి వస్తే తప్ప ఇక్కడ ఏమీ చేయలేని సిచ్యువేషన్ అని అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఓపెన్ చేసిన మ్యాన్ హోల్ నుంచి పొంగుతున్న ఫ్లో మనకి చూస్తూ ఉన్నాం కదా. ఈ ఫ్లో దాదాపు 2 and 3 kilometers డిస్టెన్స్లో ప్రవహిస్తూనే ఉంది. పూర్తిగా ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి ఆ ఫ్లో అంతా కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, ప్రతి ఒక్కరికి కూడా ఆ సాయిబాబా టెంపుల్ లేన్ అంటే కూడా గుర్తుండిపోతుంది. చాలా ఫేమస్ టెంపుల్. అక్కడి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఈ ఇటు సైడు కాలనీస్ మధ్యలో నడక ఎవరు కూడా చేసే సాహసం చేయట్లేదు. యంగ్స్టర్స్ అందరూ కూడా కొంత జాగ్రత్తగా ఒకరికొకరు చేయి పట్టుకొని తోడు తీసుకొని అలా వస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ దాదాపు హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద హైదరాబాద్. ఉప్పల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం పడితే ఇక్కడ సరూర్ నగర్లో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మొదలైన వర్షం ఇంకా కూడా ఇక్కడ సన్నటి తేలికపాటి చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇది ఎప్పటికీ కంట్రోల్లోకి వస్తుందనే తెలియదు. మోరోవర్ ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియాగానే మనం చెప్పుకోవడానికి వీల్లేదు. అనేక బట్టల షాపులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరదల్లో దాదాపు 40 కోట్ల బిజినెస్ వీళ్ళు లాస్ అయ్యారు ఈ వరదల కారణంగా. ఎట్ ద సేమ్ టైం ఈ ఇయర్ కూడా దాదాపు పూర్తిగా వాళ్ళు తెచ్చుకున్న చీరలు, సరంజాం అంతా కూడా ఇందులో వరదల్లో కొట్టుకుపోయింది నైట్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి పెరుగుతోంది ఈ ఫ్లో? మీకు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? వర్షం మేడం ప్రతి వర్షాకాలం ఇదే మేడం మా సొల్యూషన్. ఎప్పుడైనా వర్షాకాలం వస్తుందంటే 2 నెలలు భయం ఉంటుంది మేడం మాకు. ఎందుకంటే ఇప్పుడు సరనార్ చెరువు ఉన్నది, దాని బ్యాక్ సైడ్ బైరమల్గూడ, చెంపాపేట, అక్కడ నుంచి వాటర్ వచ్చాయన్నీ సరనార్ చెరువులో కలుస్తాయి. ఆ సరనార్ కలిస్తే ఏమైందంటే ఈ నాల ఈ నుంచి ఇలా ఉంది మేడం. అయితే ఆ నాల ఒక్కసారి వర్షం పడే వరకు ఆ నాలకించి వచ్చేసి ఆ శారదా ట్రేస్ దగ్గర పొంగిపోతుంది. మొత్తం పొంగేసి ఆ నుంచి వచ్చేసి మెయిన్ నాలకించి ఈ నుంచి తపోవన్ కాల్ నుంచి వీవీ నగర్, వీవీ నుంచి చేతనపూర్ నుంచి నాగుల్లో కలుస్తుంది మేడం. ప్రతిసారి ఇదే ఎలా నడుస్తున్నారు? ఇంత మీరు కొంత ఏజ్ ఎక్కువగా ఉంది, ఇక్కడ మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. మాలాంటి పెద్దవాళ్ళకి ఇక్కడ కష్టమేనండి. అది
ఎందుకంటే ఎప్పుడు వచ్చినా వరద వచ్చినా కూడా మాకు ప్రాబ్లంగానే ఉంది. భయం వేయట్లేదా ఇంత మోకాళ్ళ భయమే, ప్రాణ భయమే, అనుక్షణం భయమే. మనం చూడొచ్చు ఒక వృద్ధుడు అడుగులో అడుగు వేస్తూ మోకాల వరకు కూడా కెమెరామెన్ సాయి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కింద ఆల్మోస్ట్ నీకి కూడా వాటర్ ఫ్లో అంతా ఇక్కడ టచ్ అవుతూ ఉన్న సిచ్యువేషన్. అయితే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువుల్లో కూడా వరద ప్రవాహంతో నీటి మట్టం హైయెస్ట్ డిగ్రీస్కి చేరుకుంది. సో ఈవినింగ్ వరకు కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్స్ కూడా ఎత్తే అవకాశం ఉంది అని చెప్పి అలర్ట్స్ వస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడున్న స్థానికులకు ఇంకా భయం పట్టుకుంది. ఎందుకంటే కొద్దిపాటి వర్షం కురిస్తే, అంటే దాదాపు 20 మీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కురిస్తేనే ఇంత పెద్ద ఎత్తున వరద కాలనీస్ని చుట్టుముట్టింది. ఒకవేళ నిజంగానే ఆ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తితే ఆ వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా భయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వాటర్లో అనేక పాములు, ఆ చెరువులో ఉన్న చిన్నపాటి మొసళ్ళు కూడా కాలనీస్లోకి వస్తూ ఉన్నాయి. ఆ మొసళ్ళకు సంబంధించిన ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చూపిస్తూ ఉన్నారు. ఈ మ్యాన్ హోల్స్ నుంచి లోపటి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న స్థానిక లీడర్స్ కూడా ఎవరిని, ఎస్పెషల్లీ లేడీస్, వృద్ధుల్ని బయటికి రావద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీప్తి. రైట్ శ్రావణి, అది మనకి సరూర్ నగర్లో కనిపిస్తున్న సిచ్యువేషన్. వర్షాకాలం వస్తోంది అనగానే మాకందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. వర్షాకాలం అయ్యేంత వరకు చాలా బిక్కుమంటూనే బతుకుతాము. ఆకాశంలో మేఘాలు కనిపిస్తే, వర్షం పడితే ఎక్కడ నీరు ఉప్పొంగి ప్రవహించి తమ ఇళ్లను ముంచెత్తుతుందో అని తాము నిత్యం భయంగానే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని హైదరాబాద్ వాసులు ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి. అందులోనూ సరూర్ నగర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే చిన్నపాటి వర్షానికి కాలనీల్ని నీరు ముంచెత్తేస్తుందో అక్కడి జనం అవస్థలు వర్ణనాతీతం. మనం చూస్తున్నాము. ఇప్పుడు భారీ వర్షం కారణంగా ఈ పరిస్థితి ఉంది అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికి కూడా దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ అయితే తాము వర్షాకాలంలో ఫేస్ చేస్తామని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి సరూర్ నగర్లోని ఈ కాలనీ ఎలా పూర్తిగా నీట మునిగిపోయిందో చూస్తున్నాము. అందరూ షాప్స్ని షట్టర్లు వేసేసుకున్న సిచ్యువేషన్. ఇళ్లలోంచి ఒక్కరు కూడా బయటికి రాలేని పరిస్థితి. కనీసం నిత్యావసరాల కోసం కూడా బయటికి రావాలన్నా వచ్చే సిచ్యువేషన్ లేదు. కనీసం షాపులు తెరిచే పరిస్థితి లేదు. ఈ స్థాయిలో మురుగు నీరు అలా ఉప్పొంగి ప్రవహిస్తూ తమ కాలనీల్ని ముంచెత్తుతుంటే తాము ఎలా బ్రతకాలి అని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చి అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు, కానీ మళ్ళీ అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి 5 కోట్లతో మేము ఇక్కడ తగు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పిన మాట ఏమైపోయింది? 5 కోట్లు ఏమైపోయాయి? జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? అంటే వాతావరణం చాలా కూల్గా ఉంది కదా, హాయిగా ముసుగుతన్ని నిద్రపోతున్నారా అధికారులు? మీకు తెలీదా? వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది కదా, భారీ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో అని. స్పెసిఫిక్గా కొన్ని ప్రాంతాలను కూడా చెప్పింది. మరి అధికారులు ఏం చేశారు? ముందు జాగ్రత్త చర్యలు ఏమయ్యాయి? సరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో ప్రజలకి అధికారులు ఏం సమాధానం చెప్తారు?